బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు తొలి రోజు కస్టడీకి బ్రేక్ పడింది. బీపీ ఎక్కువగా ఉండడంతో కస్టడీకి తీసుకోవద్దని సిఐడి అధికారులు నిర్ణయించారు. నిన్నటి నుంచి హై బీపీతో ఇబ్బంది పడుతున్నారు పిఎస్ఆర్. దీంతో నిబంధనల ప్రకారం విచారణ చేయడం కుదరదని సిఐడి అధికారులు తెలిపారు. ఆయన్ను జైలుకు తరలించారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురి కావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జైలుకు తీసుకెళ్లారు. పిఎస్ఆర్ కు 3 రోజుల పాటు కస్టడీ ఇచ్చింది కోర్టు. ఆయన్ను రేపు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, కేసులో ప్రస్తుతం రిమాండ్లో ఉన్నటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు కస్టడీకి సిఐడి పోలీసులు ఉదయం జిల్లా జైలు నుంచి తీసుకున్నారు. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా హై బీపీతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో కస్టడీకి తీసుకునే ముందు నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఈ వైద్య పరీక్షల్లో పిఎస్ఆర్ ఆంజనేయులకి హై బీపీ ఎక్కువగా ఉందని తేలడంతో దాంతోపాటు నిన్నటి నుంచి కూడా ఆయన ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో హై బీపీ కూడా ఎక్కువ, అంటే 185/103 అంటే ఎక్కువ ఐబీపీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని ఈ రోజు కస్టడీకి అయితే తీసుకోలేదు. ఈ రోజు కస్టడీ అనేది బ్రేక్ పడింది. నిబంధనల ప్రకారం వైద్యపరమైనటువంటి ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళని కస్టడీకి తీసుకోరు. జిల్లా జైలుకి మళ్ళీ తరలించి జైలుకి అప్పచెప్పినటువంటి పరిస్థితి. అయితే రేపు వైద్య పరీక్షలు కూడా నిర్వహించిన తర్వాత వైద్య పరీక్షలు నార్మల్ గా ఉన్నట్లయితే బీపీలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కనుక లేనట్లయితే రేపటి నుంచి విచారణ అయితే చేయబోతున్నారు. అయితే రేపటి నుంచి 2 రోజుల పాటు విచారణ చేస్తారు. మరొక రోజు కనుక ఎక్స్టెన్షన్ కావాలంటే కోర్టులో అప్పీల్ చేసుకుని మళ్ళీ కూడా ఇంకో రోజుని పెరిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ నటి జత్వాని కేసుకి సంబంధించి ప్రస్తుతం అయితే ఆయన రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ లో ఉంటే చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేయాలి కాబట్టి కస్టడీకి ఆల్రెడీ సిఐడి పోలీసులు కోరిన నేపథ్యంలో కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. అయితే ఐబీపీ ఉండడం కారణంగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ రోజు కస్టడీ అయితే బ్రేక్ పడిందని చెప్పాలి. రేపు ఉదయం 10 గంటలకు మరొకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల్లో నార్మల్ రిజల్ట్స్ కనుక వచ్చినట్లయితే రేపు విచారణ అయితే చేయబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయొచ్చు అంటూ కూడా కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరొక 2 రోజుల పాటు కస్టడీ ఉంది కాబట్టి రేపు మరొకసారి వైద్య పరీక్షలు నిర్వహించి కస్టడీకి సిఐడి పోలీసులు తీసుకోబోతున్నారు. రైట్ దుర్గా.